హలో నమస్తే అన్న. చాలామంది నాకు మెసేజ్ చేసి మొన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా దుబాయ్లో నా జర్నీ అనేది. సో దాని గురించి అయితే మనకి ఇన్స్టాలో అయినా లేకపోతే యూట్యూబ్లో అయితే మెసేజ్ చేసినుండే, బ్రో మీ బేసిక్ సాలరీ ఎంత ఉన్నాయి ఇప్పుడు, బేసిక్ సాలరీ మరి ఎంత జీతం మీద మీరు వర్క్ చేస్తున్నారు, ఫస్ట్ ఎంత ఉండే అనేది అయితే అడిగినుండే, కామెంట్ అయితే చేసినుండే. సో వాళ్ళ గురించి అయితే ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ కామెంట్స్ వచ్చిన దానికి నేనేమనుకున్నా అంటే జీతం వచ్చిన రోజే వీడియో అయితే మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా చూపెట్టినట్టు ఉంటుంది. నా బేసిక్ సాలరీ ఎంత, ఏం కథ, ముందు ఎంత ఉండే, తర్వాత ఫస్ట్ ఆ కంపెనీలో ఎంత వస్తుండే, మళ్ళీ తర్వాత లైసెన్స్ తీసిన తర్వాత ఇప్పుడు ఎంత వస్తున్నది, ఇప్పుడు బేసిక్ ఎంత ఉన్నది, అన్నీ ఒకటే వీడియోలో చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా అని నేను అనుకున్నా. చాలామందికి అయితే సాలరీ అనగానే ఎక్కువ మంది చెప్పుకోరు, చూపెట్టారు ఇంత సాలరీ వస్తుంది ఇట్లా అనేది చెప్పుకోరు అన్నట్టు. కానీ ఇక మనము అట్లేం కాదు, నేను ఇంటికాడ ఎవరు అడిగినా చెప్తా, ఈ సోషల్ మీడియాలో కూడా ఎవరు అడిగినా కానీ ఉన్నట్టే చెప్తాను. నేను ఇంత సాలరీ వస్తుంది ఇంత కథ అని నేనైతే చెప్పేస్తా. అయితే నాకు ఇందాకనే 12-1 అయితే నాకు మెసేజ్ వచ్చి ఉండే, జీతం అయితే పడ్డది నాకు. ఇప్పుడు వచ్చి 1 మంత్ అయిపోతున్నది. ఇక 1 మంత్కి అయితే నాకు బేసిక్ సాలరీ అయితే వేసి ఉండే. మొన్న రాగానైతే ఎంత మనీ ఇచ్చాడు ఉన్నదో అంత మనీ అయితే ఏటీఎంలో పడిపోయింది. సో నాకు ఇప్పుడు 1 మంత్ అయిపోయింది కాబట్టి నా సాలరీ బేసిక్ సాలరీ పడ్డది. అంటే ఓల్ టైమ్ వేసింది అయితే పడలేదు, నేను చేసిన నాకున్న బేసిక్ సాలరీ అయితే పడ్డది. ఓల్ టైమ్ సాలరీ ఎందుకు ఆపుతారంటే నెక్స్ట్ మంత్ వస్తానట్టు మాకు ఈ పై నెల వేసింది నెక్స్ట్ మంత్ సాలరీకి మాకు వస్తుంది అన్నట్టు. కొన్ని కంపెనీలు అయితే డైరెక్ట్ జీతం అంటే ఈ మంత్ వేసిందా ఈ మంత్ ఇచ్చేస్తారు. కొన్ని కంపెనీలు ఎట్లుంటాయంటే ఈ మంత్ వేసింది నెక్స్ట్ మంత్ పడతాయి అన్నట్టు, అంటే ఒక 1 మంత్ ఆపుకుంటాయి అన్నట్టు. సో మాది సాలరీ అయితే ఆపుకోదు, కానీ ఓల్డ్ టెంపరేచర్ ఆపుకొని మిగతా బేసిక్ సాలరీ అయితే పడుతుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ ఫుల్ సాలరీ పడుతుంది నాకు. బేసిక్ సాలరీ ఫుల్ సాలరీ అయితే పడుతుంది. ఇప్పుడైతే నాకు బేసికే పడ్డది. సో బేసిక్ అయితే మేము మీకు చూపిస్తా, మళ్ళీ ఎంత వచ్చింది ఏం కదా అని కూడా చెప్తా. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫస్ట్ కంపెనీలో అయితే నేను వచ్చింది అయితే 900, బేసిక్ 900కి అయితే వచ్చిన నేనైతే స్టార్టింగ్లో. తర్వాత ఓల్డ్ టైం బిల్డ్ అని చేసుకుంటే 1000 రూపాయలు 1100 ఇట్లా వస్తుండే. అట్లా 1 సంవత్సరంన్నర అయితే చేసిన తర్వాత మా కంపెనీ ఒక ఛాయిస్ ఇచ్చిందని పైన వీడియోలో నేను చెప్పిన. సో తర్వాత దాంట్లో 1000 రూపాయలు పెంచింది. 1000 రూపాయలు అంటే 2200, 2300 దాకా వస్తుండే. లాస్ట్ అంటే 24, ఇక 2400 దాకా వస్తుండే. అప్పుడు నేను లైసెన్స్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ కంపెనీ నుంచి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ వేరే కంపెనీకి వచ్చిన. అయితే క్యాన్సిల్ అయిన తర్వాత ఏమైందంటే వేకెన్సీ నాకు ఎక్కడ దొరకలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3 మంత్స్ ఉండే కదా, 3 మంత్స్లో ఒక 300 కంపెనీలను తిరిగిన. లైసెన్స్ అయితే ఉన్నది, ఏదైనా ఒక కంపెనీ దొరుకుతాయిరా బాపు అని అనుకున్నా, కానీ ఏ ఒక కంపెనీ దొరకలే. దాదాపు అంటే నేను ఒక 300 కంపెనీలు తిరిగిన, రోజుకు ఒక 6, 7, ఒకరోజు 9. ఇక లాస్ట్కి వస్తే టైం అయిపోతున్నది అనగానే ఏదో ఒక కంపెనీలో తిరగాలి అంటే నాకు ఆఫీస్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండే, అన్న చెప్పినుండే, తమ్ముడు 2 మంత్స్ అయిపోతున్నాయి చూసుకో, తర్వాత నీకే ఫైన్ వస్తుంది మళ్ళీ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అనగానే నాకు ఎటో అనిపించింది. ఇక తర్వాత నేను ఏదైనా ఒక కంపెనీ దొరకకపోతుందా చేయకపోతా అని మస్తు ఎదురుస్తుంటే. అయితే నాకు జాబ్ ఎందుకు దొరకలేదంటే నేను లైసెన్స్ తీసిన తర్వాత 8 నెలలకే నేను బయటకు వచ్చేసిన. 8 నెలలకు బయటకు రాగానే అందరూ నీకు లైసెన్స్ ఉన్నది, అది న్యూ లైసెన్స్, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ అని ఉండాలి నీకు, ఫోర్కిప్ ఆపరేటర్ కూడా నువ్వు బరాబర్ నడపకూడదు తెలియదు అనుకుంటా. చాలా నాకు ఇంటర్వ్యూలు అయితే ఈ 300 కంపెనీలలో ఇంటర్వ్యూలు అయితే అయినాయి, కానీ మళ్ళీ నాకు కాల్స్ అయితే రాలేదు. ఇక లాస్ట్కి వస్తే దేవుడు అయ్యేలా ఇప్పుడైతే ఒక కంపెనీ నన్ను ఇంటర్వ్యూ ఏం చేసుకోలే, ఆపరేటర్ కావాలనగానే డైరెక్ట్ తీసుకున్నాడు. నేను అప్పుడే అన్నుంటే ఇంత తక్కువ సాలరీ సార్ అంటే, నేను మళ్ళీ తర్వాత 1 ఇయర్ నీకు పెంచుతా అన్నట్టు అప్పుడు అన్నుండే సార్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకేం సాలరీ అయితే ఏం పెరగలేదు. మేబీ నెక్స్ట్ మంత్కి ఇట్లా పెరిగితే మాత్రం నేను ఎంత వచ్చింది ఏం కథ అనేది, ఎంత పెరిగింది అన్నది కూడా ఒక వీడియో అయితే నేను చేస్తా. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకైతే సాలరీ అయితే పడ్డది. మీ అందరికి నేను చూపిస్తాను బేసిక్ సాలరీ ఎంత పడ్డది, ఎంత విత్డ్రా చేసిన. అండ్ మొన్న వచ్చినా కాబట్టి సామాన్ కూడా నేను తీసుకోవాలా. సో ఈ 1 మంత్లో వేరే వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ నేను తీసుకుని ఉంటే ఒక 200 సేపు లెక్క తీసుకున్నా. సో వాళ్ళకు కూడా ఇవ్వాలా ఆ సాలరీలోనే. మరి ఎంత వచ్చింది ఏం కథ అనేది మరి చూసేద్దామా. ఏమైతే అయిపోయినా ఉండే సేమ్ సాలరీ వచ్చేటానికి అయిపోయింది. ఇంకా పోలేకపోతే వేరే వాళ్ళని పైసలు అడుగు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి
ఎందుకంటే నాకు బుక్ లేదు అన్నట్టు, ఒక్కనే కాబట్టి బుక్ లేదు. ఇద్దరు ఉన్నట్టు బుక్ ఇస్తాడు, సింగిల్ కాబట్టి మనం ఓన్గానే అమౌంట్ పెట్టి తీసుకో. ఇదే మా సుల్తాన్ మార్కెట్. నేనైతే ఇక్కడనే విత్డ్రా చేస్తాను, కానీ నా ఏటీఎం మిషన్ అయితే ఇక్కడ ఉండదు, వేరే దగ్గర ఉంటుంది అన్నట్టు. ఇక ఇళ్ళకెళ్ళైతే మనీ విత్డ్రా చేసిన ప్రతిసారి నాకు 2 dirhams అయితే కట్ అయిపోతాయి అన్నట్టు. అయినా కానీ ఇక నేను దగ్గరనే ఉన్నాను కాబట్టి ఇళ్ళకెళ్ళే ఇస్తా. చూస్తున్నాగా ఇది నా బేసిక్ సాలరీ, అంటే 1500. నెల ఒక 5 రోజులు తక్కువ ఉన్నది కాబట్టి 1387 అయితే పడ్డది. సో 1300 అయితే నేను విత్డ్రా చేసుకున్న తర్వాత ఇక మార్కెట్లో కొన్ని సామాన్ తీసుకున్నాను అయితే లోపలికైనా ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి నూనె తీసుకున్నాను, నూనె అయిపోయిన ఉండే, నూనె అయితే లేదు. ఇక నూనె అయితే తీసుకున్నా 25 dirhams. తర్వాత రైస్ బ్యాగ్ కూడా ఒకటి లేదు కాబట్టి రైస్ బ్యాగ్ కూడా నేను ఒకటి తీసుకుని ఉంటాయి. ఇది వచ్చేసి 66 dirhams అవుతున్నది. లక్కీ గోల్డ్ అయితే 18 కిలోలు 66 dirhams అవుతున్నాయి. 66 బ్యాగ్ అయితే అయిపోయింది, రైస్ బ్యాగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇదే తీసుకోవాలి. 18 కిలోలు ఉన్నాయి, 18 కిలోలు. మార్కెట్ నుంచి ఇప్పుడు వస్తున్నాం. 18 కిలోలు నూనె బ్యాగు ఇప్పుడు వేసుకొచ్చిన. బిల్లు వచ్చేసి టోటల్ 116 dirhams అయింది. కనిపిస్తున్నా బియ్యానికి, నూనెకు, పప్పులు తీసుకున్నా, రొట్టెలు తీసుకున్నా, దానికి మొత్తం కలిసి 116 అయింది. దేనికి ఎంత రేట్ పడ్డా అంటే 25 dirhams ఏమో నూనె, 66 రూపాయలు ఏమో బియ్యం, 3 రూపాయలు ఏమో పప్పు, 6.5ది పప్పు అంటే పెసరపప్పు, పప్పులు వేరుంటాయి. ఇక 8.5 ఇంకొక పప్పు అన్నట్టు, దొడ్డు పప్పు. 3 పప్పులు తీసుకున్నా. అండ్ ₹1.5 ఇంకోటి రూపాయి. ఇవేమో ఒకటేమో రొట్టెల ప్యాకెట్ ఒకటి, ఇంకోటేమో ఒక పెప్సీ తీసుకుని ఉంటే 2.5. సో ఇది మన బిల్లు. అట్లనే ఇంటికి కూడా పైసలు పంపించేసినట్టు ఒక 20,000. ఇక ఇలా రేట్ వచ్చేసి 23.75 అవుతున్నది. 20,000 మరి నువ్వేనే ఏం కథనది కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇది నా సాలరీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ ప్రజెంట్ లైసెన్స్ తీసి కూడా మరీ తక్కువ ప్రైస్కు జాయిన్ అవుతున్నారంటే అదనేది ఇంకొక బ్లాగ్లో అయితే చెప్తా, ఎందుకు అట్లా జాయిన్ అవుతున్నారు, అంత అమౌంట్ పెట్టి లైసెన్స్ తీసి మరి అంత తక్కువ ఎందుకు అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.